యాక్చువల్గా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ కొన్ని మోటివేషన్ వీడియోస్ చూసా. ఎలా అంటే గ్రద్ద తను మొత్తం రెక్కలను ఉడబీకేసుకొని ఎగురుతూ ఉంటుంది మళ్ళీ, అంటే లైక్ మళ్ళీ ఓడిపోయినా కూడా సంథింగ్ చాలా రకాలుగా విన్నా. సింహంలా ఉండాలి మనం. ఓకే, మోటివేషన్ అనేది ఎలా ఉండాలంటే అది నిన్ను అప్లిఫ్టింగ్ చేయాలి. లైఫ్లో అప్లిఫ్టింగ్ అంటే ఏంటంటే అది విన్నప్పుడు నీకు లో ఫీలింగ్ వచ్చేసి మళ్ళీ ఎమ్మటే సక్సెస్ అయిపోయినట్టు ఒక థాట్ వచ్చింది అనుకో, అది మోటివేషన్ కాదు, అది కొద్దిసేపే ఉంటుంది. రియల్ లైఫ్లో మోటివేషన్కి మనకి చాలామంది వస్తూ ఉంటారు. నేను రీసెంట్గా మా తమ్ముడి కాలేజీలో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. చాలా చెప్పాడంటలేండి. అంటే గడియారంలాగా ఫాస్ట్గా ఉండాలి, రాయలు ఒకే దగ్గర కూర్చోకూడదు, అంటే రకరకాలుగా ఉన్నాయి. బట్ రియల్ లైఫ్లో మోటివేషన్ ఎప్పుడు వర్కౌట్ కాదు. మోటివేషన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే నువ్వు చేసినప్పుడే. ఇంకో ఫేమస్ కొటేషన్ ఉంటుంది, ప్రయత్నిస్తూ ఓడిపోయినా కూడా అది విజయంతో సమానం, అది సక్సెస్ అన్నట్టే. సో నీ ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపకని. నాకు ఇది కూడా కామెడీగా అనిపిస్తుంది. ప్రయత్నాన్ని ఆపకుండా గెలవకుండా ఓకేనా, అంటే ప్రయత్నిస్తూనే ఉండాలా, పోవాలి, అలాగే పోవాలా? అది మోటివేషన్ ఎలా అవుతుంది నాకు అర్థం కాలే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఇంకోలా చెప్దాం. సో ప్రయత్నిస్తూ ఓడిపోకు, గెలిచేదాకా ప్రయత్నించు. ఇది మోటివేషన్ అంటే. ఎలా ఉంది? ఓం నమ శివాయ. సర్వం శివం జగత్